హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నట్టున్నారు. సో మనం నెక్స్ట్ లెసన్ చూద్దాం యాక్చువల్గా. సో ఒకవేళ మీకు అన్ని కోర్స్ వీడియోస్ అంటే ఇప్పటివరకు నేను అందించిన ప్రీవియస్ లెసన్స్ కావాలనుకుంటే మీరు కోర్సెస్లోకి వెళ్ళండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు మన ఛానల్లోకి వెళ్తే కోర్సెస్, ఒక్కోసారి కోర్సెస్ కనబడకపోతే ప్లేలిస్ట్కి వచ్చినా సరే అనమాట. మీరు ప్లేలిస్ట్కి కనుక రాగలిగితే మీరు ఆ కోర్సెస్లోనే రావాలి, బట్ నేను సెట్ చేస్తుంటే రావట్లేనట్టుంది. ప్లేలిస్ట్లోకి రండి. అందరికీ ప్లేలిస్ట్ అయితే యాక్సెస్ ఉంటుంది. ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఎక్కడైతే ఉందో ఇక్కడ ఇది చూసాను కదా, ఈ ఫస్ట్ ప్లేలిస్ట్ మీరు. సో దీనిపైన మీరు క్లిక్ ఇవ్వండి. సో మీరు డే 1 నుంచి చూడండి, థంబ్నెయిల్స్ ఇలా ఉంటాయి. మీకు వాళ్ళు అప్డేట్ చేసినా సరే మీకు అర్థమవుతుంది. సో లర్న్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఉంది కదా, ఫస్ట్ వీడియో. సో దాని తర్వాత నుంచి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, 5th, 6th, 7th, 8th. సో 8th వరకు అట్లా నేను అందించాను అనుకుంటా. 8 లెసన్స్ అందించాను. సో ఈరోజు 9th లెసన్లో నేను ఇంకా వర్డ్ప్రెస్ గురించి, వెబ్సైట్ డిజైన్ గురించి నేను చెప్తాను. సో వెబ్సైట్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో ఏం నేర్చుకున్నామంటే అసలు ఈ హెడర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ ఫూటర్ని ఎలా క్రియేట్ చేయాలి నేను మీకు చేసి చూపించాను. ఎలా మనం సపరేట్గా ఒక ప్లగిన్ వేసుకొని, ఒకవేళ మీ దగ్గర ఎలిమెంటర్ ప్రో వర్షన్ కనుక ఉన్నట్లయితే మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు టెంప్లెట్స్లోకి వెళ్తే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేశాను. అది వేరు. బట్ జనరల్గా ఎలిమెంటర్ ప్రో ఉన్న వర్షన్లో చూపిస్తున్నా నేను. ఎలిమెంటర్ కింద టెంప్లెట్స్కి రాగలిగితే యాడ్ న్యూ అనే ఆప్షన్పై క్లిక్ ఇస్తే మీకు ఇక్కడే వస్తుందన్నమాట. ఏంటి హెడర్ అయితే హెడర్ కానీ, ఫూటర్ అయితే ఫూటర్ కానీ, మనం ఈవెన్ పాపప్ క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచే పాపప్ క్రియేట్ చేస్తాం. పాపప్ కానీ ఫ్లోటింగ్ ఎలిమెంట్ అని ఉంటుంది. ఫ్లోటింగ్ ఎలిమెంట్ అంటే అది ఫ్లోట్ అవుతుంటుంది. సో అది అటువంటివి కూడా అంటే ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. లేనప్పుడు ఎలిమెంటర్ ప్రో వర్షన్ లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం థర్డ్ పార్టీ ప్లగిన్స్తో కూడా చేయొచ్చు. నేను మీకు చేశాను కదా, అల్టిమేట్ యాడన్స్ ఫర్ ఎలిమెంటర్ ఏదైతే ఉందో ఈ ప్లగిన్తో మనం హెడర్ని ఫుటర్ని క్రియేట్ చేసాం. సో అలాగే మనం పేజెస్ని క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది. పేజెస్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో చూపిస్తాను. సో ఆల్రెడీ మనం పేజెస్లో మనం ఒకటి చిన్న యాక్టివిటీ మనం చేసాం కదా. ఆ చిన్న యాక్టివిటీ ఏంటి, ఒక వీడియోని యాడ్ చేసాం. ఆ వీడియోతో పాటు వీడియోకి పక్కకు ఒక హెడ్డింగ్, దానికి ఒక కింద డిస్క్రిప్షన్, దాని తర్వాత ఒక బటన్ మనం ఎలాగైతే యాడ్ చేసామో సో అలాగే మనం పేజ్ని అంతా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అబౌట్ అనే పేజ్ని క్రియేట్ చేశాను. మీరు సెట్టింగ్స్ ఐకాన్ కనుక రాగలిగినట్లయితే పైన మీకు సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. ఈ అబౌట్ అనేది మనకు రావద్దు. ఇది పేజ్ టైటిల్ అనేది హైడ్ చేయాలి. పేజ్ సెట్టింగ్స్లో మనకు ఆ సెట్టింగ్ ఉంటుంది, హైడ్ టైటిల్ అని. సో దీన్ని మీరు హైడ్ చేయొచ్చు అనమాట. ఈ టైటిల్ని మీరు హైడ్ చేస్తే అయిపోతుంది. దాని తర్వాత మీరు డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఒక్కోసారి మీకు ఈ హెడర్ ఫుటర్ అవసరం వద్దనుకుంటారు మీరు. పర్టికులర్లీ డిజిటల్ మార్కెటింగ్లో మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు ల్యాండింగ్ పేజెస్ తయారు చేయాల్సి వస్తుంది. ల్యాండింగ్ పేజెస్ తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఈ హెడర్ ఫూటర్ అనేది ఇది ఉండొద్దు, యాక్చువల్గా ఉండకూడదు. ఎందుకనేది మీకు ఆ ల్యాండింగ్ పేజ్ గురించి ఆ సెషన్ సపరేట్ సెషన్ చెప్తాను నేను. ఆ సెషన్లో మీకు క్లారిటీ వస్తుంది ఆ వీడియోలో. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇదైతే హెడర్ ఫూటర్ని కనుక మీరు కనుక ఎలా హైడ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడే పేజ్ సెట్టింగ్స్లో మీకు హైడ్ టైటిల్ కిందనే పేజ్ లేఅవుట్ అని ఉంటుంది. ఈ పేజ్ లేఅవుట్లో మీరు కనుక ఎలిమెంటర్ క్యాన్వాస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఆ హెడర్ ఫూటర్ అనేది రాదు. హెడర్ ఫూటర్కి కండిషన్ ఏముంది, ప్రతి పేజ్లో రావాలని ఉంది. ఎంటైర్ వెబ్సైట్ అని మనం కండిషన్ ఇచ్చాం. కానీ ఇలా పెట్టుకున్నారంటే రాదని చెప్తున్నాయి, ఒకవేళ మీకు అవసరం ఉంటే. సో ఎలిమెంటర్ ఫుల్ పెడితే నేను పెడుతున్నాను, సో దట్ మనకు హెడర్ ఫూటర్ వస్తుంది. ఎలిమెంటర్ ఫుల్ పెడితే పెట్టుకోండి, ఎందుకంటే మనకు వస్తుంది అనమాట. సో మనం ఒక పేజ్ని డిజైన్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన విడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఫ్రీ విడ్జెట్స్తో ఎంతవరకు అయితే చేయొచ్చో అంతవరకు చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. లెట్సే నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను అనుకోండి, ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఒకటి తీసుకుంటున్నాను నేను. సో హెడ్డింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే హెడ్డింగ్ని మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఎగ్జాంపుల్గా అనుకోండి మీరు, లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని నేను ఇచ్చాను. సో దీన్ని మనం స్టైల్లోకి వెళ్ళి సెంట్రల్ అలైన్మెంట్ చేయొచ్చు. సెంట్రల్ అలైన్మెంట్ చేసినా ఇది సెంటర్ కాలేదు కదా, కానప్పుడు మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడికి మీరు కర్జర్ని ఇక్కడికి తీసుకురాగలిగితే మీకు ఆప్షన్ వస్తుంది, 2 sides arrows వస్తాయి. సో అప్పుడు మాత్రమే మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో మీకు మౌజ్ ఉంటే ఈజీగా అవుతుంది ఈ వర్క్స్ అన్నీ కూడా. మౌజ్ లేకపోతే మౌజ్ని కొనుక్కోండి, ప్రాక్టీస్కి ఇబ్బంది అవ్వకుండా. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, అది టెక్స్ట్ కలర్ కూడా స్టైల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగితే మీరు ఎగ్జాక్ట్ హెక్సా కోడ్ ఇచ్చినా సరే, లేదా మీరు దీన్ని మార్చినా సరే అనమాట. దీన్ని ఇలా మార్చుకున్నా మీకు అనేది అయితే అది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇలాగే మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం ఒక్కొక్క విడ్జెట్. ఒకవేళ మీరు రివ్యూ యాడ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్గా రివ్యూ పెట్టాలనుకోండి. సో రివ్యూ పెట్టాలనుకుంటే ఏం చేయొచ్చు, మీరు సేమ్ ఇలాగే విడ్జెట్ ఉంటుంది. ప్రతి దానికి ఒక విడ్జెట్ ఉంటుంది అనమాట. అది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. టెస్టిమోనియల్
టెస్టిమోనియల్లో విడ్జెట్ ఎలా ఉంది చూడండి, 2 విడ్జెట్లు ఉన్నాయి. సింగిల్ టెస్టిమోనియల్ అయితేనేమో టెస్టిమోనియల్ అనే విడ్జెట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది మీకు. అయితే మీరు మల్టిపుల్ టెస్టిమోనియల్స్ కనుక యాడ్ చేయాలనుకోండి, మల్టిపుల్ అంటే 2, 3 టెస్టిమోనియల్స్ కనుక అంటే అదే దాంట్లో రావాలంటే మీకు టెస్టిమోనియల్ కెరౌజల్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. ఈ విడ్జెట్ ప్రో వర్షన్లో ఉంటుంది. సో ప్రో వర్షన్లో ఏంటంటే ఒకటేసారి మీకు 2, 3 టెస్టిమోనియల్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. 2, 3 టెస్టిమోనియల్స్ కూడా చూపించవచ్చు. ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు. అవి స్లైడ్ అవుతూ ఉంటాయి, అవి లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటాయి అనమాట. టెస్టిమోనియల్ కెరౌజల్ కానీ, ఇంకా అకార్డియన్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. దీని గురించి కూడా మీకు తెలియాలి. సో అకార్డియన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని? మోస్ట్లీ ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మనం యూజ్ చేస్తాం ఒక్కొక్క విడ్జెట్ని. సో మన వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఏ విడ్జెట్తో మనం వర్క్ చేస్తాం అంతే. ఆ విడ్జెట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఇంకా విడ్జెట్లను మనం పెంచుతూ వెళ్తాం. ఒకవేళ మీకు ట్యాబ్స్ లాగా కావాలనుకోండి, కొంతమంది ట్యాబ్స్ కూడా కావాలనుకుంటారు. కొన్ని ఫ్రీగా ఎక్స్ట్రాగానే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ట్యాబ్ పై క్లిక్ ఇస్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెకండ్ ట్యాబ్ పై క్లిక్ ఇస్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, థర్డ్ ట్యాబ్ పై క్లిక్ ఇస్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్గా దీని యూస్ కేస్ కనుక మీకు చెప్పాలంటే, లెట్స్ సే మీరు ఒక సాంగ్ లిరిక్స్ పెట్టారు, ఇది తెలుగులో ఉంది. తెలుగు అందరికీ చదవడం రాదు కాబట్టి మీరు దాన్ని టింగ్లీష్లో రాశారనుకోండి, ట్యాబ్ 2లో టింగ్లీష్లో వస్తుంది. ట్యాబ్ 3లో ఒకవేళ ఇంకా మీ ఇష్టం అనుకుంటే మీరు ఇంకొక లాంగ్వేజ్లో కావాలనుకుని పెట్టచ్చు, దానికి సంబంధించిన ఏదైనా. అంటే మీకు ఏ కంటెంట్ని ఏ విడ్జెట్తో డిస్ప్లే చేస్తే బాగుంటుందో మీకు కొంత ఐడియా ఉండాలి. మీరు అది చేస్తూ వెళ్తుంటే మీకు అర్థమవుతుంటుంది, అది పెద్ద విశేషం కాదు. అయితే ఫ్రీక్వెంట్గా వాడే విడ్జెట్లు అయితే ఇవే. మనం హెడ్డింగ్ వాడతాము, ఇమేజ్ విడ్జెట్ ఖచ్చితంగా వాడాల్సిందే, టెక్స్ట్ ఎడిటర్ ఇది కూడా వాడతాము, వీడియో విడ్జెట్ వీడియోస్ ఉన్నట్లయితే మనం ఇక్కడ కావాలనుకుంటే మనం యాడ్ చేస్తాం. ఇక బటన్ ఖచ్చితంగా వాడతాం, మనం మ్యాక్సిమం వాడతాము. డివైడర్ అంటే కొంత డివైడ్ అయితే అనుకోవచ్చు, అంటే 2 సెక్షన్స్కి మధ్యలో కానీ ఇలా మీరు చేసుకోవచ్చు. ఈ డివైడర్ విడ్జెట్ కూడా దాని తర్వాత స్పేస్, ఒక్కొక్క దానికి మనకు స్పేస్ కావాలన్నట్టు ఉంటుంది. అటువంటిప్పుడు స్పేస్ కావాలంటే స్పేస్ విడ్జెట్ వేస్తాం. ఇక గూగుల్ మ్యాప్స్ ఈజీ అండి. గూగుల్ మ్యాప్స్ కనుక మనం వెళ్ళినట్లయితే ఏముండదు, జస్ట్ మీరు లొకేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే విడ్జెట్ అది బై డిఫాల్ట్గా ఏదో ఒక లండన్ ఐ అనే ఒక లొకేషన్ ఉంది, బట్ మీరు ఇక్కడ ఏది ఇస్తే అది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను టీ హబ్ హైదరాబాద్ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా టీ హబ్ హైదరాబాద్ తీసుకుంటుంది. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఆ టీ హబ్ ఇక్కడ ఉంది తీసుకుంది అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో లొకేషన్ రావాలంటే అసలు టీ హబ్కి ఎలా ఉందో మనకు తెలియాలన్నమాట. లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వగలిగితే బెటర్. ఇప్పుడు టీ హబ్ చూడండి ఎలా ఉంది, జస్ట్ టీ అలా ఉంది కదా, సో అలాగే ఇద్దాం మనం కూడా. బట్ స్టిల్ సేమ్ అలాగే వచ్చినట్టుంది. ఒకసారి చూద్దాం. నేను డిజిటల్ బడ్ ఇది ఇస్తాను. డిజిటల్ బడ్ ఇది జడ్చల్లో ఉంది, జడ్చల్లో ఉంటుంది అనమాట లొకేషన్ ఇది. ఇలా వచ్చింది చూడండి. సో ఒకవేళ రాకపోతే మీరు ఎంబెడ్ కూడా చేయొచ్చు. కరెక్ట్ లొకేషన్ కనుక ఇవ్వగలిగితే పేరు రాయగలిగిన అది పిక్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఇది లొకేషన్ ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట, మన రేటింగ్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి అని కూడా ఇదంతా కూడా. సో మనం ప్రతి దానికి ఒక విడ్జెట్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ప్రతి దానికి ఒక విడ్జెట్ ఉంటుంది, ఆ విడ్జెట్తోనే మనం చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఐకాన్ అనేది ఐకాన్ పెట్టడానికి యూజ్ చేస్తాం మనం. ఇంక ఇవన్నీ కూడా విడ్జెట్సే, కాకపోతే ఇవేంటి అంటే ఇవి ప్రో వర్షన్లో ఉన్నాయన్నమాట. మనకి కాల్ టు యాక్షన్ కావాలనుకుంటే కాల్ టు యాక్షన్ది కానీ ఇది రాదు, ఇది అప్గ్రేడ్ అయితేనే వస్తాయి. సో ఇవన్నీ మనం వాడచ్చు, కాకపోతే వాడాలంటే మనకి ఏముండాలి, ఫస్ట్ ఎలిమెంటరీ యొక్క ప్రో వర్షన్ ఉండాలి. మరలా ప్రో ఎలిమెంట్స్ తర్వాత కొన్ని జనరల్వి కూడా ఉన్నాయి చూడండి, ఫ్రీగానేవి. ట్యాబ్స్ ఫ్రీ విడ్జెట్, అకార్డియన్ ఫ్రీ విడ్జెట్, ఎఫ్ఏక్యూస్లో మనం వాడతాం అది. ఇమేజ్ బాక్స్ కూడా ఫ్రీ విడ్జెట్ ఉంది. ఇమేజ్ బాక్స్ ఏంటంటే ఇది 3 విడ్జెట్స్ కలిపిన ఒక విడ్జెట్ అనుకోవచ్చు. అంటే ఈ ఇమేజ్ బాక్స్ విడ్జెట్లో ఒక ఇమేజ్ యాడ్ చేయొచ్చు, దానికి ఒక హెడ్డింగ్ ఇవ్వచ్చు, దానికి ఒక చిన్న డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. అదే మనం చేయాలంటే ఇమేజ్ విడ్జెట్ వేయాలి, హెడ్డింగ్ విడ్జెట్ వేయాలి, మళ్ళీ టెక్స్ట్ ఎడిటర్ వేయాలి. అంటే 3 విడ్జెట్స్తో అయ్యే పని ఒక ఇమేజ్ బాక్స్ అనే విడ్జెట్తో మనకు అయిపోతుంది వర్క్. ఇమేజ్ బాక్స్లో అలాంటి విడ్జెట్స్ కూడా ఉన్నాయి మనకి, వాటిని యూజ్ చేయొచ్చు. ఇమేజ్ బాక్స్లో ఇమేజ్ ఎట్లయితే యాడ్ చేస్తామో ఐకాన్ బాక్స్లో ఐకాన్ ఇస్తాం, ఐకాన్కి హెడ్డింగ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇమేజ్ కెరౌజల్ మనం ఇది ఎక్కడ వాడతామంటే లోగోస్, మీ క్లయింట్స్ మీరు వర్క్ చేస్తున్న క్లయింట్స్ కానీ ప్లేస్మెంట్ కంపెనీస్ లోగోస్ను మీరు అలా అన్ని లోగోస్ ఒక సైజులో చేసుకొని మీరు అప్లోడ్ చేయగలిగితే అవి వెళ్తూ ఉంటాయి అనమాట లెఫ్ట్ సైడ్ ఇమేజ్ కెరౌజల్ యాడ్లో. ఇది యాక్సెసిబిలిటీ, ఇది నాకు తెలియదు ఇది.
సో ఇది బేసిక్ గ్యాలరీ, అంటే కొన్ని ఇమేజెస్ ఉండి ఫొటోస్ ఉంటే అవన్నీ చూపించడానికి యూజ్ చేయొచ్చు. ఇక ఐకాన్ లిస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఫూటర్లో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఐకాన్ లిస్ట్ ఎలా యూజ్ చేస్తామో. ఇక కౌంటర్ మనం వాడొచ్చు. కౌంటర్ అంటే ఏంటంటే కొన్ని వెబ్సైట్లో పెడతారు కదా, వి ప్లేస్డ్ 300 స్టూడెంట్స్ అని కానీ 3000 స్టూడెంట్స్ అని, ఆ నెంబర్ ఫాస్ట్ వెళ్తుంది అనమాట. సో అటువంటివి మీరు కౌంటర్గా యూజ్ చేయొచ్చు. ప్రోగ్రెస్ బార్ కూడా మీరు పెట్టచ్చు, అంటే ఎక్స్పర్టీజ్ ఇంత పర్సెంటేజ్ ఉందని కానీ అటువంటివి చేయాలంటే ఇది. సింగిల్ రివ్యూ కావాలంటే టెస్ట్ మనీలు ఇవ్వచ్చు. సోషల్ ఐకాన్స్ మనం ఆల్రెడీ వాడాం, మీకు తెలుసు. సో దాని తర్వాత సౌండ్ క్లౌడ్ మరి పెద్ద వాడకపోవచ్చు మనం. అలర్ట్ ఇది ఏంటో నాకు తెలియదు, ఇది అలర్ట్ విడ్జెట్ ఏంటో. సో దాని తర్వాత చూద్దాం ఒకసారి ఏంటి అసలు ఎలా ఉంది. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నట్టుంది. అలర్ట్ విడ్జెట్ నేను ఎప్పుడు వాడలేదండి. సో అలర్ట్ విడ్జెట్ కానీ, సో దాని తర్వాత ఇంకా కొన్ని విడ్జెట్స్ మనకు ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యేది చెప్తా. షార్ట్ కోడ్, ఈ విడ్జెట్ వాడతాం మనం. కొన్నిసార్లు మనం వేరే ప్లగిన్స్ వాడతాం. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ప్రెస్ లాంటి ప్లగిన్స్ అటువంటివి చేస్తాం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే అది ఒక షార్ట్ కోడ్ ఇస్తుంది. ఆ షార్ట్ కోడ్ మనం ఇవ్వాలి. షార్ట్ కోడ్ పేస్ట్ చేయాలంటే ఈ షార్ట్ కోడ్ విడ్జెట్ వేసుకొని ఈ షార్ట్ కోడ్లో మనం కోడ్ ఇచ్చినట్టయితే అయిపోతుంది. కొన్నిసార్లు HTML కోడ్లో కూడా ఇంకా అన్నిసార్లు రానప్పుడు కోడ్ పెడతాం అనమాట. కోడ్ రావాలంటే HTML కోడ్తో మనం చేయొచ్చు. ఈ విడ్జెట్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మీరు ఈవెన్ ల్యాండింగ్ పేజ్ తయారు చేసేటప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్కి కోడ్స్ ఇస్తారు. ఆ కోడ్స్ని మీరు HTML విడ్జెట్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. ఇక సైడ్ బార్ అంటే సైడ్కి వచ్చేటట్టు ఉంది. ఇది మెనూ యాంకర్, ఇది నాకు తెలియదు. రీడ్ మోర్, ఇది బ్లాగ్స్కి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రేటింగ్ కూడా మీరే ఇచ్చుకునేటట్టు ఉంది. అంతా టెక్స్ట్ పాత్ కొంచెం టెక్స్ట్ వేరేలాగా వచ్చేటట్టు ఉంది. ఇక మరలా చూసినట్లయితే ఇవన్నీ ఇక అప్గ్రేడ్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇక అల్టిమేట్ యాడాన్స్ ఫర్ ఎలిమెంటర్ మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఆ ప్లగిన్లో కూడా కొన్ని ఫ్రీ విడ్జెట్స్ వచ్చాయి. మీరు వాడాలనుకుంటే వాడచ్చు. ఇందులో కూడా కొన్ని యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ జస్ట్ ఓన్లీ ఎలిమెంటర్ అనే కాదు, ఎలిమెంటర్లో కూడా కొన్ని ఉన్నాయి చూడండి. ఇమేజ్ కెరోజల్ కానీ అట్లా ఉండొచ్చేమో ఒక్కొక్కసారి. సో కాకపోతే ఇది వేరే పేరుతో ఉండొచ్చు, మీరు అవసరం అనుకుంటే వాడచ్చు. కానీ ఇక్కడ కూడా అన్నీ ఫ్రీగా లేవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాక్ సింబల్ ఉంది అంటే అది ఫ్రీ వర్షన్ కాదని గుర్తుపెట్టుకోండి. లాక్ సింబల్ లేదంటేనే అది మీరు వాడుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇక అల్టిమేట్ యాడాన్స్ ఫర్ ఎలిమెంటర్ కూడా వాళ్ళు కూడా ప్రో వర్షన్ని వాళ్ళు సేల్ చేయడానికి వాడు పెడుతున్నట్టున్నారు. సో ఎక్స్ట్రా థర్డ్ పార్టీ ప్లగిన్స్లో ఎలిమెంట్స్ కిట్ అనేది కూడా ఒక ప్లగిన్ ఉంటుంది. ఎలిమెంట్స్ కిట్, ఈ ప్లగిన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ కిట్ అనమాట ఈ ప్లగిన్. సో ఇంకోటి, ఈ థర్డ్ పార్టీ అన్నీ కూడా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. సో ఫ్రీలో ఎంత అయితే అవసరమో మీరు ఈ థర్డ్ పార్టీ ప్లగిన్స్తో మీరు కంప్లీట్ వెబ్సైట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇక పాపప్స్ లాంటివి తయారు చేసుకోవాలనుకుంటే, పాపప్ తయారు చేయాలంటే ఎలిమెంటర్ ప్రో వర్షన్ ఉండాలి. కానీ పాపప్కి కూడా మనకి పాపప్ మేకర్ ప్లగిన్లు ఇట్లా కొన్ని ఉన్నాయి ఫ్రీ వర్షన్తో, వీటితో కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్గా ఫ్రీ వర్షన్స్తో ఎంత అయితే చేయగలుగుతారో వాటిని మనం చేసుకోగలిగితే సరిపోతుంది. అది పాపప్ మేకర్ కానీ ఇలా ఏ ప్లగిన్స్ అయినా. సో అదండి ఎలిమెంటర్ వెబ్సైట్, ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ప్లగిన్తో. అండ్ ఇంకా దాని తర్వాత ప్రో వర్షన్ లేకపోతే మనం ఇంకా ఎక్స్ట్రాగా మనం థర్డ్ పార్టీ ప్లగిన్స్తో మనం వెబ్సైట్ డిజైనింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఇదంతా డిజైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరలా ట్యాబ్కి కానీ మొబైల్ ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీరు ట్యాబ్కి దీనిపై క్లిక్ ఇస్తే మీకు ట్యాబ్లో ఎలా కనబడుతుందో చూపిస్తుంది. మొబైల్పై క్లిక్ ఇస్తే మొబైల్ ఆప్టిమైజేషన్ ఎలా కనబడుతూ ఉంటుంది. మొబైల్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, హెడ్డింగ్ అయినా ఏదైనా సరే. ఇంకా అంతా చేసిన తర్వాత పబ్లిష్ అని చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఎలిమెంటర్దైనా ఆర్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే అది మీరు చేస్తూనే యాక్షన్స్ తీసుకుంటూ నేర్చుకుంటేనే మీకు వస్తుందన్నమాట. సో ఎవరు ఎంత ట్రైనింగ్లో మీరు ఎన్ని ఫీజు కట్టినా, 1,00,000 రూపాయలు కట్టినా, 60,000 కట్టినా, 2 లక్షల ఫీజు కట్టినా సరే వాళ్ళు మీకు చెప్తారు. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తానో అలాగే చెప్తారు. ఇప్పుడు మీరేం చేయాలి, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత టైం ఇచ్చి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీరు ఎక్స్పర్ట్ అవుతారు, అంత త్వరగా మీరు బెటర్ ప్రొఫెషనల్ అవుతారు. కాబట్టి ఇంకొకటి, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్లో ఓన్లీ ఇది వర్డ్ ప్రెస్ అనే కాదు, ఇది ఈ మాడ్యూల్ చెప్పిన తర్వాత అందరు ఎగ్జైటింగ్ ఉంటారు అనమాట వాళ్ళకి వెబ్సైట్ డిజైనింగ్ చేయడం. సో మీరు ఓన్లీ వర్డ్ ప్రెస్ లోపలే ఉండొద్దు. వర్డ్ ప్రెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఇది ఒక పార్టే, కానీ ఇది మెయిన్ కాదనమాట. ఒకవేళ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక ఒక వర్డ్ ప్రెస్ డెవలపర్ ఉన్నారనుకోండి, అసలు ఆ పర్సన్ మిమ్మల్ని టచ్ కూడా చేయనివాడు. సో ఆ పర్సన్ చేస్తుంటాడు. సో మీ వర్క్ ఏంటి, మెయిన్గా ఆ పర్సన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటే అతనికి చెప్తే చేస్తారు. కాబట్టి సో మీ వర్క్ మెయిన్గా డిజిటల్ మార్కెటింగ్ పైన ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలన్న దానిపైన ఉండాలి. కాబట్టి
మనము రేపటి నుంచి నెక్స్ట్ సెషన్ నుంచి మనం కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్నే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో కాన్సెప్ట్స్ని మనం నేర్చుకుందాం. దాంతోపాటు వాటిని ఎట్లా అప్లై చేస్తున్నారు బ్రాండ్స్, మనం ఎలా అప్లై చేయొచ్చు, చాలా అంటే ఈ అప్లికేషన్ కూడా ఇంపార్టెంటే. మీరు అప్లై చేయడంలో మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఎలా అప్లై చేయాలి ఒక కంపెనీకి అని ఉందనుకోండి, మీరు ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఎంత నేర్చుకున్నా వేస్టే. ఎందుకంటే మీరు దాన్ని ఎట్లా అప్లై చేయాలో మీకు తెలియాలి. ఏ ఇండస్ట్రీకి ఏ మాడ్యూల్స్ అంటే ఏ కాంపోనెంట్స్ మనం యూజ్ చేస్తే బెటర్, ఎస్ఈఓ ఈ ఇండస్ట్రీకి వర్క్ అవుతుందా లేదా, ఎస్ఈఓ కాకపోతే ఏది బెటర్, ఏ ఛానల్తో మనం మార్కెటింగ్ చేయాలనేది మీరు తీసుకోవాల్సిన డిసిషన్ అనమాట. కోర్సులో ఏ ట్రైనర్ అయినా ఎక్కడైనా చెప్తారు, కానీ యూ నీడ్ టు హ్యావ్ దట్ డిసిషన్ అనమాట. అంటే ఎక్కడ మనం ఏది చేయొచ్చు అనేది. సో అదండి, రేపటి నుంచి మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం. బట్ ఈలోపు మీకు ఏమైనా వర్డ్ప్రెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు రీచ్ అనమాట. మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. బట్ ఇంకొకటి, కంప్లీట్ నవంబర్ నుంచి ఒక ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బ్యాచ్. ఒకవేళ మీరు నాతోనే లైవ్గా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే జాబ్ రెడీ కోర్స్గా నేను తయారు చేస్తున్నాను ఆ మాడ్యూల్స్ అవన్నీ కూడా. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన వెబ్సైట్ ఆల్రెడీ మీకు తెలుసు. సో digitalbuddy.comలోకి వెళ్ళినట్లయితే మీరు కంపెనీకి వస్తే మీకు కాంటాక్ట్ పేజ్ ఉంటుంది. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మా కౌన్సిలర్ మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తారనమాట. సో ఈవెన్ డెమో కూడా షెడ్యూల్ చేస్తారు వాళ్ళే. సో 6309973292 దీనికి వాట్సాప్ ఉంది, మీరు కాల్ చేసినా సరే. లేదా ఒకవేళ నేరుగా నాతోనే మాట్లాడాలనుకుంటే, మీకు ఏమైనా గైడెన్స్, మీరు కొన్ని డైలమాలు ఉన్నా, కన్ఫ్యూజన్లు ఉన్నా సరే, ఈ కెరీర్ బెస్టా కాదా అనేది నేను జెన్యూన్గా మీకు ఇస్తానండి. ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగే చేయమని ఏం చెప్పాను. సో మీ ప్రొఫైల్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా లేదా, ఒకవేళ నేర్చుకుంటే ఎలా నేర్చుకుంటే బెటర్ అనేది నేను మీకు గైడ్ చేస్తాను. ఒకవేళ నాతోనే కనుక కావాలనుకుంటే మీరు నాతో మాట్లాడాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేను మీకు ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.